హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ హ్యాపీ దీపావళి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లలు ఇన్ కువైట్. ఇప్పుడైతే కువైట్లో కాదు ఇండియాలో ఉన్నాం. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. చూస్తున్నారు కదా, మేమైతే దివాళీని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్తోనే పెద్ద సరంతో స్టార్ట్ చేసాం మేము. మార్నింగ్ టైం అంతా కొంచెం సౌండ్ ఉన్న టపాసులు ఏవో కాల్చారు పిల్లలు. ఇంకా ఈవినింగ్ వచ్చి కొంచెం లైట్ తగ్గుతుంది కాబట్టి ఇంకా మిగిలినటువంతా కాల్చొచ్చు అనేసి మార్నింగ్ అయితే సరాలు లక్ష్మీ టపాసులు అన్నీ కాల్చేశారు. ఈవినింగ్ 5:30, 6 అవుతుంది టైము. మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారు టపాసులు కాల్చడం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గ్యాప్లో పెట్టేసి వచ్చేసినాడు. ఒరే హర్ష,
మేమైతే ఇంటి దగ్గర కాల్ చేసిన తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. రమేష్ వాళ్ళ సిస్టర్ ఊర్లోనే ఉంటుంది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు పిల్లలు. హర్ష అయితే చెప్పనవసరం లేదు, ఫస్ట్ భయపడ్డాడు కానీ ఆ తర్వాత ఫ్లోలో అందరికంటే ఎక్కువ వాడే కాల్చాడు అనుకుంటా టపాసులు. బాగా ఎంజాయ్ చేశారు అక్కడైతే, అక్కడ ఇక్కడ అంతా అన్ని చోట్ల టపాసులు కాల్చి పిల్లలు. అరే ఉండరా ఉండరా. ఇదైతే 30 టైమ్స్ పగిలే క్రాకరు. మనం ఆన్ చేసేసామంటే దాని లోపల కరెక్ట్గా 30 ఉన్నాయి. ఒక్కొక్కటి పైకి వెళ్ళి బ్లాస్ట్ అవుతుంది. టోటల్ అయితే 30 టైమ్స్ బ్లాస్ట్ అయింది. ఈ టపాస్ అయితే పైకి వెళ్ళి 30 టైమ్స్ బ్లాస్ట్ అయ్యింది. మాకైతే చాలా టపాసులు నేమ్సే తెలియలేదు అసలు. చాలా ఇయర్స్ కాల్చకపోవడం వల్ల చాలా టపాసులు మర్చిపోయాం మేము అసలు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే నెక్స్ట్ డే దీపావళికి కాళహస్తికి వెళ్ళాము, మా అమ్మ వాళ్ళ ఊరికి. పిల్లలు ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఎలా కాల్చారో ఇక్కడ కూడా సేమ్ అంతే, బాగా ఎగ్జైటింగ్గా కాల్చారు. ఫస్ట్ అయితే భయపడ్డారు కానీ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంక కాలుస్తూనే ఉన్నారు. హర్ష అయితే ఏమాత్రం భయపడలేదు అస్సలు. స్టార్టింగ్లో ఏమో వద్దమ్మా వద్దమ్మా అన్నాడు. ఆ తర్వాత అసలు ఎవ్వరికీ ఉంచలేదు టపాసులన్నీ. వాడొక్కడే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేస్తా అన్నాడు. పెట్టి ఆన్ చేసేస్తా అన్నాడు టపాసుల్ని. ఇంకా అయిపోయింది, నైట్ 9 అయిపోయింది టైము. మాదైతే ఇంక అయిపోయింది, ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము. కాల్చి బాగా టైర్డ్ అయిపోయారు పిల్లలు. మిద్ది మీదకి వెళ్ళి చూస్తే స్కై అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. బాగా టపాసులు కలర్ కలర్గా, అసలు సౌండ్ అయితే బీభత్సంగా ఉంది. 10-11 వరకు వింటానే ఉంది టపాసుల సౌండ్లు. జనాలంతా ఏం చేస్తుండారో అర్థం కాల, మొత్తం మంది టపాసులు కాల్చేటట్టుండారు. అసలు ఈవినింగ్ నుంచి నైట్ 11 వరకు ఒకే టపాసుల సౌండ్. అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు.
మేమైతే 3 చోట్ల బాగా ఎంజాయ్ చేసాము. మా ఇంట్లో, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. పిల్లలైతే ఫుల్ హ్యాపీ. అసలు చాలా రోజుల తర్వాత దీపావళిని బాగా ఎంజాయ్ చేసాం అందరము. ఎన్ని రకాల టపాసులు కాల్చామంటే వాటి నేమ్స్ అయితే మాకు తెలీదు. మా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.